ప్రజా ప్రభుత్వంలో విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. భూపాలపల్లి కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. విద్యార్థులకు పెడుతున్న ఆహారాన్ని పరిశీలించారు. అనంతరం తరగతి గదులకు వెళ్లి స్టూడెంట్స్ తో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తుందని గండ్ర సత్యనారాయణరావు అన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తున్నామని వారి సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. స్టూడెంట్స్ కు అందించే ఆహారం పట్ల అలసత్వం వహిస్తే ఉపాధ్యాయులు సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాలికల హాస్టల్ భూపాలపల్లిలో ఈరోజు మనం సందర్శించడం జరిగింది. ప్రభుత్వ గిరిజన హాస్టల్ చాలా మంచిగా ఉన్న క్లాస్ రూమ్స్ నీట్గానే ఉన్నాయి. కానీ డార్మెటరీలో పిల్లలే స్వయంగా వాళ్ళ డార్మెటరీ పడుకునేటువంటి గదులను క్లీనింగ్ చేసుకోవడం జరుగుతుంది. దానివల్ల ఆ డార్మెటరీలో కొద్దిగా ఈ ఫ్యాన్స్ కూడా రావటం లేదని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా డార్మెటరీలో మెష్ డోర్స్, దోమలు, మున్సిపాలిటీ ఏరియా ఇది, దోమలు వచ్చి మలేరియా విషజ్వరాలు వచ్చే ప్రమాదం ఉంది. మెష్ డోర్స్ కావాలని విద్యార్థులు అడుగుతున్నారు. వచ్చేది వానాకాలం, వింటర్ సీజన్ కనుక ఈ యొక్క వానాకాలంలో, చలికాలంలో మాకు గ్లీజర్స్ కావాలి. 4 రోజులకు 5 రోజులకు ఒకసారి చలి వల్ల స్నానం చేయడం వల్ల దురద ఏర్పడుతుంది. మాకు కంపల్సరీ గ్లీజర్స్ ఏర్పాటు చేయమని, వాష్రూమ్స్ కూడా రిపేర్ చేయమని. అదేవిధంగా ఇక్కడ ఒక బాలికల హాస్టల్లో పీఈటీ, ఉమెన్ పీఈటీ ఉండాలి. ఉమెన్ పీఈటీని కూడా పెట్టమని విద్యార్థులు కోరారు. అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క ఎక్సర్సైజ్ చేసే పరికరాలను కూడా మాకు షటిల్ కానీ, వాలీబాల్ కానీ, తర్వాత ఇంకా వాళ్ళకి ఏది కోరారో అవన్నీ కూడా పరికరాలు కావాలని కోరడం. కిచెన్ షెడ్